పోలీసులు, బాధితులు, నిందితుల కథనం ప్రకారం. హైదరాబాద్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతిరోజు ఎక్కడో ఒక చోట హత్యలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరం మరోసారి ఉలిక్కిపడింది. మానవత్వం సిగ్గుతో తలదించుకునే అత్యంత క్రూరమైన ఘటన కూకట్పల్లి సంగీత్ నగర్లో చోటు చేసుకుంది. ఆ కుటుంబం సంతోషంగా సాగిపోతున్న సమయంలో విధి వారిపై కన్నెర్ర చేసింది. ఈ అమ్మాయి పేరు సహస్ర. తల్లిదండ్రులు కడుపు నింపుకోవడానికి పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల సహస్రను గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. కలలతో వచ్చిన కుటుంబంలో తీరని విషాదం. బాలిక శరీరంపై మొత్తం 21 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. అసలు తను ఎలా చనిపోయింది? అసలు ఆ రోజు ఏం జరిగింది? తాను చనిపోవడానికి కారణం ఎవరై ఉండొచ్చు అనే విషయాలు తెలుసుకోవాలి అంటే మనం ఈ కేసుని డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. సంగారెడ్డి జిల్లా మునుపల్లికి చెందిన వెంకటేష్, రేణుక తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం హైదరాబాద్కు వలస వచ్చారు. వెంకటేష్ బల్కంపేటలో బైక్ రిపేరింగ్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య రేణుక కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. వారి జీవితాలకు వెలుగునిచ్చే 2 పిల్లలు. ఆగస్టు 18, 2025 సోమవారం ఉదయం 9 గంటలకు యథావిధిగా వెంకటేష్, రేణుక తమ పనులకు వాళ్ళు బయలుదేరారు. అప్పుడు తల్లితో సహస్ర ఇలా అంటుంది. అమ్మా, నేను ఈరోజు ఇంటి దగ్గరే ఉంటున్నాను కదా, తమ్ముడికి లంచ్ బాక్స్ని తీసుకుని వెళ్తాను అని చెప్తుంది సహస్ర. అవే ఆమె పలికిన చివరి మాటలని ఆ తల్లి ఊహించలేకపోయింది. మధ్యాహ్నం 12:30 కుమారుడికి లంచ్ బాక్స్ అందలేదని తల్లి రేణుకకు స్కూల్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. ఆందోళన చెందిన రేణుక వెంటనే ఇంటి పక్క వారికి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న సహస్రను చూడమని చెప్పింది. వారు వెళ్లి చూడగా ఇంటి బయట గడపెట్టి ఉండటంతో వారు ఆ విషయాన్ని రేణుకకు చెప్పారు. వణుకుతున్న స్వరంతో తన భర్త వెంకటేష్కు ఫోన్ చేసి వెంటనే ఇంటికి వెళ్ళమని చెప్పింది. ఇంటికి చేరుకున్న వెంకటేష్ తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. ఆ దృశ్యం చూసి అతని కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. ఒంటి నిండా తీవ్రమైన గాయాలతో రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న తన ముద్దుల కూతుర్ని చూసి గుండెలు పగిలేలా రోధించాడు. జరిగిన ఘోరాన్ని తన భార్యకు చెప్దామని ఫోన్ చేశాడు. కానీ మాటలు రావడం లేదు. రేణుకకి ఏం అర్థం కాక ఇంటి పక్క వారికి ఫోన్ చేసింది. వారు జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించారు ఇంటి పక్కవారు. గాంధీ ఆసుపత్రిలో నిర్వహించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆ హంతకుడి క్రూరత్వాన్ని బయటపెట్టింది. బాలిక శరీరంపై మొత్తం 21 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అందులో మెడపై 14, కడుపుపై 7 గాయాలు ఉన్నాయి. పదునైన ఆయుధంతో అత్యంత కిరాతకంగా దాడి చేశారని తెలిసింది. లైంగిక దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఫారెన్సిక్ నివేదికల తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. సహస్ర కుటుంబం నివసిస్తున్న భవనంలోనే అద్దెకుంటున్న సంజయ్ అనే యువకుడు ప్రధాన అనుమానితుడిగా గుర్తించారు. ఎందుకంటే హత్య జరిగిన తర్వాత అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వ్యక్తి కుటుంబానికి బంధువా లేక బయట వ్యక్తా అని పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. దర్యాప్తు ముమ్మరుగు. ఈ కేసును ఛేదించేందుకు సైబరాబాద్ పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్పాట్ రంగంలోకి దిగి ఆధారాలన్నీ సేకరించారు. పరిసర ప్రాంతాల్లో వందలాది సీసీ ఫుటేజ్లను జల్లెడపడుతున్నారు. వ్యక్తిగత కక్షలు, పాత గొడవలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతుంది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. నిందితుడు ఎంతటి వాడైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. త్వరలోనే కేసును ఛేదించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ సురేష్ కుమార్ భరోసా ఇచ్చారు. కేసు దర్యాప్తు కోసం పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఎంతమందిని ప్రశ్నించినా ఉపయోగం లేకపోయింది. చివరకు పక్క బిల్డింగ్ లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులకు ఇచ్చిన సమాచారం ఈ కేసును మలుపు తిప్పింది.
హత్య జరిగిన రోజు ఓ బాలుడు కారిడార్ నుంచి దూకాడని పోలీసులకు చెప్పాడు. ఆ బాలుడిని అప్పటికే పోలీసులు ప్రశ్నించారు. అప్పుడు ఎలాంటి క్లూ దొరకలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్పిన విషయాల ఆధారంగా బాలుడిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో ప్రశ్నించారు. సహస్రను తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. 10 ఏళ్ల సహస్రను దాదాపు 15 ఏళ్ల వయసున్న బాలుడు ఎందుకు చంపాడు? ఆ బాలుడు చెప్పిన కారణం విని పోలీసులు షాక్ అయ్యారు. సహస్ర ఇంటికి బ్యాట్ దొంగతనం చేసేందుకు వెళ్ళాడు అతను. అది సహస్ర చూడడంతో ఎక్కడ విషయం బయటకు చెప్తుందోనని చంపినట్టు ఒప్పుకున్నాడు. ఆ బ్యాటు సహస్ర తమ్ముడిది. రోజు ఆ బ్యాట్తోనే గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళు. హంతకుడు కూడా ఆ బ్యాట్ని వాడేవాడు. బ్యాట్ బాగుంది కదా అని చెప్పి దానిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఓ ప్లాన్ వేశాడు. సహస్ర ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత బ్యాట్ తీసుకొని ఎలా తప్పించుకోవాలో తనకు వచ్చిరాని ఇంగ్లీష్లో పేపర్ మీద రాసుకున్నాడు. తన ప్లాన్లో ఎక్కడా బ్యాట్ గురించి రాయలేదు. డబ్బు దొంగతనం చేయాలని రాసుకున్నాడు. తన ప్లాన్ ప్రకారం ఈ నెల 18న సహస్ర ఇంట్లోకి వెళ్ళాడు. ఆ సమయంలో సహస్ర ఇంట్లో ఉంటుందని ఊహించలేదు. ఇంట్లోకి వెళ్లి బ్యాట్ తీసుకుని బయటకు వచ్చే సమయంలో అలికిడి వినిపించడంతో సహస్ర చూసింది. అతడి కాలర్ పట్టుకుని ప్రశ్నించగా ఏం చేయాలో తెలియక ఆమెను మంచంపై పడేసి తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. సహస్ర చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అదే ఇంట్లో కత్తిని కడిగాడు. పక్క బిల్డింగ్ పైకి దూకి రక్తపు మరకలు కనిపించకుండా బయట ఆరవేసిన షర్టు వేసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. స్నానం చేసి రక్తపు మరకలున్న దుస్తులను వాషింగ్ మిషన్లో వేశాడు. ఆ బాలుడు అంత పకడ్బందీగా ఎలా హత్య చేశాడో తెలుసుకొని పోలీసులు షాక్ అయ్యారు. అతడు క్రైమ్ వెబ్ సిరీస్లు, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసేవాడు. వాటిని స్ఫూర్తిగా తీసుకునే ప్లాన్ చేశాడని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి చెప్తున్నారు. ఈ ఓటీటీల్లో, యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు అతను. హంతకుడు మైనర్ కావడంతో అతన్ని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో సైబరాబాద్లోని అబ్జర్వేషన్ హోమ్కి తరలించారు. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. క్రైమ్ కంటెంట్ని యూట్యూబ్ ఎక్కువ ప్రమోట్ చేయదు. మన ఛానల్కి మీ సపోర్ట్ కావాలి. ఒక వీడియో మా నుండి మీ దాకా రావడానికి బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ అయితే జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.